యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చాను. డయాబెటిక్, మధుమేహం, షుగర్ ఈ పేరు చెప్తే గడగడలాడి వణికిపోతారు. ఎందుకంటే అది ఆ విధంగానే పనిచేస్తుంది. ఎందుకంటే 100కు 40 మందికి ఆక్యుపై చేసింది ఈ షుగర్ అనేది. ఇంకా పెరిగిపోయిందని గణాంక లెక్కలు చెప్తున్నారు. అసలు ఈ షుగరు అంటే ఏంది? ఆ షుగర్ ఎందుకు వస్తుంది? షుగర్ వస్తే జీవితాంతం ట్యాబ్లెట్ వాడాలా, లేకపోతే మనము ఇంట్లో ఉండి మన అందుబాటులో ఉన్న ఏమన్నా మనం పరిష్కారం చేసుకోవచ్చు అంటే 100% 100% ఆ డయాబెటిక్ అనేది ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 4 నిలబడ్డాం అనుకో, 4కి షుగర్ ఉంటుంది. ఆ లెవెల్స్ అనేది తక్కువ మోతాదులో ఉండాలి. అంటే తక్కువ ఉండొద్దు, నేరి ఎక్కువ ఉండొద్దు, మీడియం లెవెల్ ఉండాలి. ఇది డయాబెటిక్. అయితే ఈ డయాబెటిక్ ఒకసారి వస్తే పోదని రకరకాల అపోహ. బీపీ, షుగర్, థైరాయిడ్ జబ్బు కాదని నేను కొన్ని సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నాను. అదేవిధంగా ఒక 2 రకాల ఫార్ములాలతో 2 రకాల అంటే మనము మూలికలతో మనము షుగర్ ఎప్పుడు కూడా మీకు కంట్రోల్లో ఉండే విధంగా తయారు చేసుకునే విధంగా నేను చూపెడతాను. మొట్టమొదటి మునగాకు. ఇది ఎట్లా వాడాలి, ఎట్లా తీసుకోవాలి అన్నది చాలామంది ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో ఎవరు కూడా మునగ కారం చేసుకోండి, మునగ ఆకు రసం తాగండి, మునగ పౌడరు తీసుకోండి, మునగ క్యాప్సల్ తీసుకోండి అంటారు. కానీ క్షార పద్ధతి అనేది ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో ఎవరు చూపెట్టలేదు. మునగా క్షార పద్ధతిలో ఏ విధంగా తీసుకోవాలి? మునగాకు అందరికీ తెలుసు. నేను సరిపోక అరెకరము, ఎకరము, 2 ఎకరాలు, 5 ఎకరాలు పోయి 10 ఎకరాలు దాటిపోతుంది. ఇది మునగాకు. ఇది అందరికీ తెలిసిందే. మునగాకు మంచిగా నీట్గా చేసుకున్నాము. ఓ ఇనుప కళాయి పెట్టుకొని ఈ ఆకుని కనుక మొత్తం అందులో వేసి దానికి క్షార పద్ధతి ఏంటంటే బాగా బాయిల్ చేయాలి. మరి పచ్చాకులు బాయిల్ చేసి ఏమైనా అయితే అంటారు. ఇది మా గురువులు నేర్పింది కొన్ని వేల మందికి. ఎందుకంటే గతంలో షుగర్కు అనేక రకాలుగా ఒక 4-5 రకాల మందులు ఇచ్చి చాలామంది క్యారీ చేస్తున్నాం. గురువుగారు మాతోటి కావట్లేదు, నాకు టీ కాఫీ అలవాటు ఉందని రకరకాలుగా చెప్తుంటారు. కాబట్టి జనరల్గా ఏంటంటే దీన్ని ఏంటంటే ఇది మొత్తము ఈ బాగా ఒక ఇనుప బాండలు వేసి బాగా వేయించుతాము. వేయించిన తర్వాత వైట్గా ఇప్పుడు తెల్లగా పౌడర్ లాగా అవుతుంది. ఇది చాలామందికి తెలియని విషయం, మా గురువు నేర్పింది. దీన్ని మునగ క్షారం చేయొచ్చు, సీతాఫల క్షారం చేయొచ్చు, మామిడాకు క్షారం, ఏది మీకు అందుబాటులో ఉంటుంది అవి తీసుకొచ్చుకొని ఆకులు తీసుకొచ్చుకొని ఈ విధంగా ఇనుప కళాయిలు వేసి బాగా డ్రై చేయాలి. ఇది ఒకటి. అంటే దీన్ని క్యాప్సల్ రూపంలో దీన్ని కంప్లీట్ తయారు చేసి నేను చూపెడతా. సెకండ్ ఏంటంటే మీకు అజ్వా డేట్స్ అని దొరుకుతాయి. అజ్వా డేట్స్ అనేది 4000 to 5000 3000 కానించి ఉంటాయి. ఇది అజ్వా డేట్స్ అంటే ఈ ఖర్జూర గింజలు. ఓన్లీ మీకు మార్కెట్లో చాలామంది చెప్తారు ఏదైనా గింజలు తెచ్చుకోండి అని. అది కాదు, అజ్వా గింజలు అని ఉంటాయి. అజ్వా గింజలు అనేది 4000 per kg. మేము ఎక్కడ సేకరిస్తామంటే చాలామంది హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, బెంగళూరులో కానీ సిటీలల్లో దీన్ని మన అజ్వాను డేట్స్ అనేది వాళ్ళు తీసుకొచ్చుకొని డ్రై ఫ్రూట్లో వాడతారు. ఎందుకంటే అంత ఖరీదైన కాబట్టి వాళ్ళకు గింజలు అంటే అమ్ముడు పోక ఆ గింజను పక్కన పెట్టుకొని ఉంటారు. మాలాంటి నేను మాత్రం నెలకు 4-5 క్వింటాలు తయారు చేస్తాం. మనకు ప్రత్యేకంగా 2-3 వర్కర్లు ఇవే చేస్తారు. దీంట్లో మాయ లేదు, మంత్రం లేదు. అజ్వా డేట్స్ గింజలు తెచ్చుకొని మీరు ఇట్లాంటిది ఇనుపై కళాయి పెట్టుకొని బాగా వేయించుకొని బ్లాక్ వచ్చేంతవరకు వేయించుకొని పౌడర్ కొట్టుకుంటే మీకు ఒక కాఫీ పౌడర్ వస్తుంది. వేడి నీళ్ళల్లో అది ఎట్లా వాడాలో మొత్తం చెప్తాను. ఇది కాకపోతే కొద్దిగా ఓపికంటే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలామంది ఏమంటారంటే ఇవన్నీ మాతోటి యాడ్ అయితే గురువుగారు 2 క్యాప్సూల్స్ పంపించండి, లేకపోతే కాఫీ పొడి పంపించండి. కాఫీ పొడి నేను స్టార్ట్ చేసిన కానించి ఒక 10 డబ్బాలు, 20 డబ్బాలు, 100 డబ్బాలు పోయి ఇప్పుడు 1000 డబ్బాలు కూడా. ఇప్పుడు నేనేంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసే వాళ్ళ కోసం సర్చింగ్ చేస్తున్నాను. వాళ్ళతో మనిషిని పెట్టి అసలు డ్రై ఫ్రూట్ మీకు ఎవరు అమ్ముతారు, ఈ కాస్ట్లీ డ్రై ఫ్రూట్ 1500, 2000, 3000 రూపాయల కేజీ ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డు ఎవరు మీకు సేల్ చేస్తున్నారన్న ఉద్దేశంతో మేము సర్చింగ్ చేసి వాళ్ళ సేకరించి అవన్నీ మేము సేకరిస్తున్నాము. కాబట్టి ఇది ఈజీ ప్రాసెస్, మీరు ఇంట్లో చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని పౌడర్ రూపాయలు వాడవచ్చు, లేకపోతే క్యాప్సూల్ అయితే బెస్ట్. ఎందుకంటే ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు కాబట్టి 500 mg క్యాప్సూల్స్ ఒక 2 ఉదయం 2 సాయంత్రం కనుక వేస్తే మీకు ఎలాంటిది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 300 షుగర్ ఉంది, లేకపోతే ఇన్సులిన్ 30 తీసుకుంటారు. ఇది ఒక 2-3 నెలలు వాడితే మీకు కంట్రోలింగ్. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఆయుర్వేద మందు పనిచేస్తలేదు అంటారు.
అసలు పని చేయకపోవడానికి కారణం ఏంటంటే అసలు వాస్తవంగా మీకు ఆయుర్వేదం గురించి తెలియకపోవడమే. ఎందుకంటే మా దగ్గర కూడా సంవత్సరం వాడి కూడా తగ్గలేదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి 100 మందిలో ఒక 10 మందికి తగ్గదు. వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి వాళ్ళకి ఆయుర్వేదం అంటే ఏదో తెలియదు. అలోపతి డాక్టర్ దగ్గరికి పోగానే ఆయన కూర్చోబెట్టి మంచి కార్పొరేట్ హాస్పిటల్ కావాలి, టెస్టింగ్ రిపోర్ట్లు కావాలి, అవన్నీ చూసి మీకు చెప్పగానే వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ ట్యాబ్లెట్, 1 ట్యాబ్లెట్, 2 ట్యాబ్లెట్లు, 3 ట్యాబ్లెట్లు, 4 ట్యాబ్లెట్లు పోయి చివరకు 35-40 యూనిట్లు తీసుకునేటోళ్ళు కూడా మా దగ్గరకు వస్తారు. ఇంతకుముందు ఏంటంటే ఒక 6 నెలలు వాడండి, సంవత్సరం వాడండి చెప్పేది. ఇప్పుడు ఏంటంటే 1 నెల వాడంగానే సార్ షుగర్ లో అవుతుంది అన్నోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దీని ఏంటంటే క్షార పద్ధతి ఈ విధంగా చేసుకుంటే మీరు ఇంట్లో ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎందుకంటే మునగ చెట్టు ఎక్కడైనా ఉంటుంది, ప్రతి ఇంట్లో ప్రతి పొలాల గట్ల మీద ఉంటుంది. కాస్తంత మునగాకు పెట్టమంటే ఒక 10 కిలోల మునగాకు తెచ్చుకుంటే మీకు నెల రోజుల మందు తయారు చేసుకోవచ్చు. లేదంటే మీరు చేసుకోలేని పద్ధతిలో అంటే అవకాశం లేని వాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఏంటంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ డ్యూటీకి పోయి వచ్చేటోళ్ళకు వాళ్ళకి వీలు పడదు. కాబట్టి మేము ఈ యొక్క 120 క్యాప్సళ్ళు, ఇది ఒక 130 గ్రాముల పొడి ఇస్తాం. ఇది బాగా వేడి నీళ్ళల్లో 1/2 చెంచా పొడి వేసుకొని బాగా స్టీలు స్పూన్తో కలుపుకుంటూ తీసుకోవాలి. మీకు ఎట్టి పరిస్థితుల్లో డయాబెటిక్ అనేది ఉండదు. డయాబెటిక్ ఉంటే మీరు సరైన మెడికేషన్ మీ ఏ అలోపతి కానీ ఏ మందులైనా వాడండి. తప్పకుండా 10 సంవత్సరాల తర్వాత కిడ్నీలు డ్యామేజ్ కావడం ఖాయం. ఇది నేను చెప్తున్న మాట కాదు, మా దగ్గరకు చెప్పేవాళ్ళు. పక్షవాతం రావడం ఖాయం, లేకపోతే లివర్ ప్రాబ్లం రావడం ఖాయము, జీర్ణశక్తి లోపించి ఆకలి కాకపోవడం ఖాయం. ఇట్లా ఈ అనేక రకాలుగా ఈ డయాబెటిక్ అనేది ఏంటంటే అది చంపే జబ్బు కాదు, కానీ అది పరోక్షంగా మనని చంపుతుందని నేను కాదు, భారతదేశంలో ఉన్న సైంటిస్టులు మొత్తం మొత్తుకుంటున్నారు. కాబట్టి మంచి 6,000 సంవత్సరాల ఔషధ చరిత్ర ఉన్నది ఆయుర్వేదం. ఇప్పుడు ఏదో రాత్రికి రాత్రి కళలు కానీ వచ్చిన వాళ్ళం కాము. మేము అనేక మంది గురువుల దగ్గర మాకు అన్ని యూనియన్లు ఉన్నాయి. ఏపీ తెలంగాణ యూనియన్ ఉంది, పంజాబ్ ఉంది, హర్యానా ఉంది, బీహార్ ఉంది. నేను హైదరాబాద్లో నా పిల్లల చదువు కోసం పోయినా కాబట్టి అక్కడ ఏంటంటే నేను హిందీ పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతా. అనేక మంది గురువులు, చాలామంది విద్య తెలిసిన వాళ్ళు విద్య పంచాలంటారు. అర్థమైందా? ఈరోజు నేను ఇంత మంచి ఔషధం మీకు ఎందుకు తయారు చేసి చూపెడుతున్నా అంటే విద్య అనేది పంచాలి. ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు మాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు, గురువుగారు మీరు చెప్పినవన్నీ తెచ్చుకున్నా నా కిడ్నీ స్టోన్ పడిపోయింది. ఇంకో అతను, గురువుగారు మీరు చెప్పినవన్నీ వాడుతున్నా చాలా బాగుంది, నాకు క్రియాటిన్ కూడా తగ్గిందని. అట్లా అనేక రకాలుగా మనకు ఏంటంటే మనం చేసుకోగలిగితే ఆయుర్వేదంలో అద్భుతంగా అసలు మనిషి జీవన ప్రమాణం ఎంత అనుకుంటారు? 150 నుంచి 200 సంవత్సరాలు. ఈరోజు పరిస్థితి ఏంటంటే 50-60 సంవత్సరాలు బతికే వరకే సొంగలు గారి అమ్మో మావోడు 76 ఏళ్ళు పడికిండు దేవుని దయ అని అంటారు. అది కాదు వాస్తవంగా. శతజీవన ఆరోగ్య ప్రయాణం 100 కొట్టాలి, సెంచరీ కొట్టినాకనే ఎవడన్నా పోవాలి. కానీ మా గురువు అనేది కానీ 95 ఇయర్స్ ఒక్క ట్యాబ్లెట్ లేకుండా జీవించండి మా గురువు. నన్ను బీట్ చేయాలి బిడ్డ అనేది. కాబట్టి నేను ప్రతిరోజు అనేక రకాలుగా మా గురువు చెప్పినాయని ఒక 4-5 రకాల పళ్ళు అవన్నీ తాగుతుంటా. ప్రతిరోజు 4 ఎల్లిపాయలు ఉదయాన్నే నా జీవన శైలి ఉదయం స్టార్ట్ కాగానే 4 ఎల్లిపాయలు తింటా. ఇవి కూడా నేను 2 క్యాప్సూల్ వేస్తాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఇది డయాబెటిక్కే కాదు, ఇది మేము అన్ని రకాల వాళ్ళకి ఇస్తాము. డయాబెటిక్ వాళ్ళకి ఇస్తాము, కిడ్నీ వాళ్ళకి ఇస్తాము, ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి ఇస్తాము, క్యాన్సర్ వాళ్ళకి ఇస్తాము. ఇది ఏంటంటే మునగాకు 300 రోగాలు నయం చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. కానీ ఇది చేసుకోవడమే కష్టం. ఎందుకు చేసుకోలేరంటే ఇగో ఇట్లా కూర్చొని ఈ పోగాడ కూర్చోవాలి. ఎవడు కూర్చుంటాడు? ఇప్పుడు మన చాలామందికి మాకు గ్యాస్ ట్రబుల్ అల్సర్ ఉందండి గురువుగారు అని చెప్తారు. ఓమా నల్లుప్పు కనుక తినండి అని అంటే ఒక 3,000 పంపిస్తారు, 2 నెలలకు పంపించండి సార్ అంటారు. అది పరిస్థితి. ఆరోగ్యం మీద మక్కువ ఉన్నాళ్ళు, ఆయుర్వేదం గురించి తెలిసిన వాళ్ళు తప్పక మీరు 100%గా 100 సంవత్సరాలు జీవించే అవకాశం ఆయుర్వేదం. కాబట్టి ఎవరినో బదనాం చేసి ఎవరి దగ్గర మీ యొక్క ఆలోచనలు కరెక్ట్ ఉండక మీ యొక్క పొద్దు ఊకులు ఒక్కొక్కడిగా 24 గంటలు నైట్ పండుకొని ఆలోచిస్తూ ఉంటారు. పొద్దున లక్ష్మీనారాయణకు 1,00,000 ఇవ్వాలి, ఎల్లయ్యకు 1,00,000 ఇవ్వాలి, ఆడ పేమెంట్లు ఇవ్వాలి, ఈడ పేమెంట్లు ఇవ్వాలి. అన్నీ కాదు. సాయంత్రం 6 కాగానే మంచిగా ఇంటికి పోయి లుంగి కట్టుకొని భార్య ఉంటే సంతోషంగా ముచ్చట పెట్టుకొని కూర్చున్నాడు. ఫ్యామిలీకి ఎక్కువ టైం కేటాయించినోడు వాడు మంచి పురుషుడు, నాకు తెలిసినంతవరకు ఉత్తమ పురుషుడు. అంతేగాని రకరకాలుగా 4 దోస్తుల కాడ కూర్చొని తెల్లవాళ్ళు దాక్కుండా కూర్చున్నాడు కాదు. కాబట్టి డయాబెటిక్ అనేది జబ్బు కాదు. తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. మునగక్షారం అనేది మీకు మునగక్షారం ఎట్లా కనబడుతుంది అనేది చూపెడతా. ఒక 2 గంటలు కష్టపడితే ఆటోమేటిక్గా ఇది మొత్తం రెడీ అయింది. దీన్ని దింపి పక్కకు పెట్టుకుందాము. చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకుంటే
మొత్తం చల్లారాలి. చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా మనం మిక్సీ చేసుకొని ఈ విధంగా 150 గ్రాముల పౌడర్ రూపంలో ఇస్తాం. దీన్ని ఏం చేయాలంటే ఉదయం ఒక అర చెంచా, సాయంత్రం ఒక అర చెంచా బాగా వేడి నీళ్ళు, ఒక గ్లాసు అంటే టీ కప్పు వేడి నీళ్ళు బాగా వేడి చేసిన తర్వాత అర చెంచా అందులో వేసి స్పూన్తో కలుపుకుంటూ, దాంట్లో తేనె కానీ చక్కెర కానీ బెల్లం కానీ ఎలాంటిది కలపకుండా మంచి కాఫీ తాగిన అనుభూతి ఉంటుంది. మీకు డయాబెటిక్ ప్రతిరోజు రోజు డయాబెటిక్ అనేది కంట్రోల్కి వస్తుంది. దీంతోపాటు మునగాకు క్షారం ఈ విధంగా మనము సుమారు ఒక 2-3 గంటలు ఇది గినక అయిన తర్వాత మొత్తం వైట్ రూపంలో వస్తుంది. వైట్ రూపంలో వచ్చిన తర్వాత దాన్ని ఆ క్షారాన్ని ఏం చేస్తుందంటే వస్త్రకాయితం చేస్తుంది. అంటే బట్టతో శుద్ధి చేసి బట్టలు వేసి బాగా చేసి ఈ విధంగా మొత్తం ఇక బ్లాక్ కలర్ వచ్చింది, వైట్ కలర్ వస్తుంది. వైట్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఏంటంటే బూడిదలాగా తయారైన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే ఒక బట్టలో వేసి దానికి బాగా వస్త్రకాయితం కొట్టి దాన్ని 120 క్యాప్సూల్ రూపంలో ఈ విధంగా నింపుతాం. ఈ ఉదయం 2 క్యాప్సూల్, సాయంత్రం 2 క్యాప్సూల్ కనుక వేసుకుంటే అతి తక్కువ ధరకు 500 రూపాయలు దానికి పెట్టాము. దీనికి 1000 రూపాయలు, 1500 రూపాయలు ఫర్ మంత్ కనుక మీరు ఎన్నో టెస్టులకి, ల్యాబ్ టెస్టులకి ఎన్నో అవుతుంటాయి. ఇది చేసే ప్రక్రియ ఒక వ్యక్తి ఎట్టి పరిస్థితిలో ఉండాలి. ఒక వ్యక్తి ఒకరోజు చేస్తే తెల్లారి మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ జబ్బు కాదు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది మా ప్రయత్నానికి అంటే నన్ను నమ్మిన వాళ్ళు, మా బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం నమ్మిన వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు 100%గా 100% సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. కాబట్టి తప్పక మీరు ఇంట్లో తయారు చేసుకోండి. లేని పక్షంలో స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కి కాల్ చేసి మీకు డోర్ డెలివరీ ఇస్తాం. అందరికీ ధన్యవాదాలు. Like and subscribe Eagle Health and Beauty.